నమస్తే. గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషోర్. ఈరోజు మనం హంపీలో ఉన్నాం. ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒక సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ కార్యక్రమాలు చేసి ఒక ప్రముఖ వ్యక్తిగా మారిన శ్రీ ధన్పాల్ గారితో మనం ఈరోజు మాట్లాడదాం. ఆయన గురించి చెప్పాలంటే ఒక బిఎంటీసీ బస్ డ్రైవర్గా పనిచేస్తూ బెంగళూరులో అనేక పురావస్తు పరిశోధనలు, శాసనాలు అన్నిటినీ పరిశీలించి అనేక పరిశోధనలు చేసి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రశంస అందుకున్నారు. మోడీ గారు మన్ కీ బాత్లో ధన్పాల్ గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆయన యొక్క ప్రయాణాన్ని మనము ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక సాధారణ బస్ డ్రైవర్ దగ్గర నుంచి మీకు పురావస్తు శాఖ మీద, శాసనాల మీద ఉండే ఆసక్తితో మీరు చేసిన కృషి వల్ల ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రశంసలు అందుకున్నారు. ఆయన మన్ కీ బాత్లో మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారనమాట. సో ఈ సందర్భంగా మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాము. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీకే ధన్యవాదాలు. సో ముందుగా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు, మీరు చేసిన కృషి తెలుసుకునే ముందు, మీ బాల్యం, విద్యాభ్యాసం, మీ ప్రయాణం ఎలా మొదలైంది తెలియజేస్తారు? నా పేరు కె ధనపాల్ అని. నేను ముందు కోలార జిల్లా అనే ఒక జిల్లా ఉండే, అందులో ఇప్పుడు ఒక ప్రత్యేకమై చిక్కబళ్ళాపుర జిల్లా అని ప్రత్యేకమైంది. అక్కడ గౌరీబిద్నూర్ తాలూకు మంచేపల్లి అని కన్నడలో మంచేనా హళ్ళి అంటారు. ఆ విలేజ్లో నేను 1963లో నేను జన్మించాను. మా తల్లిదండ్రులు గంగాధర నాయర్, శారదమ్మ అని వాళ్ళ కుమారుడిగా నేను జన్మించాను. అక్కడే నేను ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. తర్వాత 1981లో బెంగళూరు వచ్చాను నేను ఉద్యోగం కోసము. అక్కడ చిన్న పనులంతా చేసుకుంటా ఉంటే, తర్వాత లారీ డ్రైవర్గా లారీ తోలుతూ ఉండే, వ్యాను, కారు అన్నీ డ్రైవింగ్ నేర్చుకొని అన్ని వాహనాలు నడుపుతూ ఉండేటప్పుడు 1987లో నాకు బిఎంటీసీలో నాకు చాలక డ్రైవర్గా నాకు పని దొరికింది. అక్కడి నుంచి పోయిన 2023 వరకు నేను సుదీర్ఘంగా 36 సంవత్సరము బిఎంటీసీలో చాలకుడిగా నేను డ్రైవ్ చేస్తూ ఉంటున్నాను. తర్వాత 2006లో మా బిఎంటీసీలో ఒక ప్రత్యేకమైన ఒక బస్సు ఉంది. అంటే వేరే ఊరు నుంచి వచ్చే బెంగళూరుకి ప్రయాణికులు వస్తారు. వాళ్ళకి బెంగళూరు చూడాలంటే వాళ్ళకి బెంగళూరు చూపించేదానికి ఒక బెంగళూరు దర్శిని అని ఒక బస్సు ఉంది. అందులో పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు బెంగళూరు అంతా చూపించుకొని వస్తారు. మా డిపార్ట్మెంట్ది ఒక ప్రత్యేకమైన బస్సు. అందులో నేను డ్రైవరు కమ్ గైడ్గా నేను పనిచేస్తామండి. ఓకే. అప్పుడు వేరే ప్రేక్షకులకి వస్తారు కదా జనాలు, వాళ్ళకంతాను బెంగళూరు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల. కొంత మాటమో తెలుసుకోండి నేను. అప్పుడు ఆ ప్రయాణికులు వచ్చి ఒకటి నేను చెప్పిండే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండ్రి. అప్పుడు పెద్దగా నాకు ఏమి బెంగళూరు గురించి తెలియదు. అక్కడ ఇక్కడ ఇనిండేదే నేను చెప్తా ఉండి, కానీ వాళ్ళకి ఇంకా అద్భుతంగా బెంగళూరు గురించి చెప్పాలని నేను బెంగళూరుని అధ్యయనం చేసేదానికి ప్రారంభం చేస్తున్నాయి. సో ఎలా అధ్యయనం చేశారు సార్? అంటే బుక్స్ చదివారా? ఎలా చేశారు? మొదటిలో కొన్ని బెంగళూరు గురించి ఉండే బుక్లని చదువుతూ ఉండి, అందులో ఉండే విషయాన్ని నేను గ్రహించి నేను జనాలకి అంతా తెలుపుతా ఉండి. కానీ అంతా ఇంకా ఎక్కువ క్వశ్చన్ అంతా అడిగేదానికి ప్రారంభమైంది. నేను ఇంతైతే చాలదు, ఇంకా చదవాలా అనేసి శాసనం గురించి తెలుసుకుంటేనే ಯಾವುದೇ ఒక గ్రామం కానీ ఒక సిటీ కానీ బెంగళూరు గురించి కానీ తెలుసుకునేదానికి విలువ అవుతుంది. అందుకోసము ఈ శాసనాల గురించి అధ్యయనం చేసేటప్పుడు నాకు పెద్దగా శాసనం గురించి తెలియస్తూ ఉండలేదు. అప్పుడు నాకు దేవుళ్ళ మా గురువులు సిక్కరే కేఆర్ నరసింహన్ అని, వాళ్ళు శాసనము బాగా చదువుతారు. వాళ్ళ దగ్గర నేను శాసనాలు చదివేది నేర్చుకుంటున్నా. ఇంకా చదువుదామని మా కన్నడ సాహిత్య పరిషత్ ఉంది. అందులో శాసనశాస్త్ర తరగతి నడుస్తుంది, ఒక ఏడాది నడుస్తుంది. అందులో శాసనము
బ్రాహ్మీ లిపి నుంచి పొట్టి అన్ని లిపిలు నేర్పుతారు. శాసనాల గురించి అంతా నేర్పుతారు. అక్కడ మా గురువులు ఉండ్రి దేవరాజ స్వామి, స్మితారెడ్డి, ఎన్ఆర్ లలితాంబ అనే టీచర్ ఉండ్రి. వాళ్ళ దగ్గర అంతా నేను శాసనాలు నేర్చుకుని తర్వాత ఒక్కొక్క గ్రామానికి పోతే అక్కడ శాసనాలు దొరుకుతుంది, దాన్ని చదివే ప్రయత్నము చేస్తా ఉన్నాను. మీరు ఈ శాసనాల కోసం ఏ ప్రాంతాలు తిరిగారు, ఎక్కడెక్కడ చూశారు? ఎక్కువగా నేను డ్యూటీ చేసుకునే నేను శాసనాలు ఎదికేదానికి పోతా ఉండే. నాకు వేరే దూరం పోయే ఎదికేది కాదు. బెంగళూరు, తర్వాత కోలార, చిక్కబళ్ళాపుర, తుమ్కూరు, ఇది నేను బెంగళూరులో ఉన్నాను కదా, నాకు దగ్గరలో ఉండే ఒక ఏరియా. అక్కడే నేను ఎదుగుతా ఉన్నాను. ఎలాంటే వేరే ఊర్లకు పోయేదానికి సమయము నాకు లేదు. ఎలాంటే నేను వారానికి ఒక దినము నాకు వీక్లీ ఆఫ్ అని ఉండే. ఆ దాంట్లోనే నేను ఇదంతా చేయాల్సి వస్తుంది. అందుకోసము ఈ ప్రాంతంలోనూ నేను శాసనాలు అధ్యయనం చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ శాసనాలు అంటే ఏంటి సార్? అవి ఎలా ఉంటాయి? అట్లైనా రకాలు ఉంటాయా? మంచి క్వశ్చన్ అడిగిరి మీరు. ఇది జనాలకి తెలియాల. అవును. శాసనం అంటే ఏమి, అది ఎందుకు వేస్తారో, దాని విలువ ఏమి అనేది చాలా గ్రామాల్లో ప్రజలకి తెలియదు. అది దాని గురించి వాళ్ళకి తెలుసుకుంటే ఇంకంత శాసనాలు మనకి అవతల వస్తుంది. దాన్ని చదివే వాళ్ళకి కానీ ఆ ఊరు జనాలకు కానీ తెలుస్తుంది. మొట్టమొదటిగా శాసనం అంటే ఇప్పుడు ఉండే జనాల్లో ఒక అభిప్రాయం ఏమంటే ఇది ఎవరు చదివేకి కాదు, ఇందులో ఏమైనా కింద నిధి ఉంది, అందుకోసము అది ఉండేది రాసింటారు, అది ఉల్టా రాసింటారు, ఎవరికి చదివే కాదు, ఆ నిధి తీసిస్తే అందరూ చచ్చిపోయిస్తారు అని కొనిగా అభిప్రాయం. చాలా మంది అట్లే అనుకుంటారు. అట్లే అనుకొని చాలా మంది గుడిలు కట్టిండారు, అది ఎవరు దాన్ని చదివేకి పోయలేదు. ఇలా నడుస్తూ ఉండే. మేము ఏం చేస్తా ఉన్నామంటే శాసనం అంటే ఏమి, అది ఎందుకు వేస్తారో, దాని విలువ ఏమి అనేది జనాలకి తెలిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారు కదా, సో మొదట్లో మీరు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎలాంటి, అంటే మీ జర్నీలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు? సార్, ఇప్పుడు నేను ఉండే స్థలం వచ్చి హంపి అని. ఓకే. నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులకి 8 బిడ్డలు, అందులో 5 మంది ఆడపిల్లలు, నేను 3 మగపిల్లలు, అందులో పెద్ద కొడుకు నేనే. చదివేటప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడంతా ఫీజు 5 రూపాయలు 10 రూపాయలు ఉండే. దాన్ని కట్టేదానికి మాకు సాధ్యం కాక చాలా ఇబ్బంది పడతా ఉంటామే. ఒక ఇన్సిడెంట్ నేను గుర్తు చేసుకుంటాను. నేను ప్రైమరీలో ఉండేటప్పుడు మా స్కూల్ నుంచి హంపీకి ఒక ట్రిప్ వచ్చిండ్రి. దానికి 8 రూపాయలు కట్టాల్సిండే, వచ్చిపోయేదానికి నేను కట్టాల్సిండే. అంత డబ్బులు మా దగ్గర లేదు. మాకు 8 రూపాయలు ఉంటే మా ఇల్లు 2 దినము గడుస్తూ ఉండే. ఏ సంవత్సరం సార్ అది? ఇది 1974-75. ఓకే. అప్పుడు నేను 9 ఏళ్ళు 10 ఏళ్ళు నాకు చాలా బేజారయ్యా. ఒక హంపి చూడాలని ఆశ ఉండే. పిల్లోళ్ళందరూ జట్లా పోతారు, మేస్టులంతా ఉంటారు అని. కానీ అప్పుడు సాధ్యం కాదు. అదే చోటికి ఇప్పుడు 2024లో మా కర్ణాటక ఇతిహాస అకాడమీ అందులో కార్యకారి సదస్యుడిగా ఇక్కడ నేను హాజరయ్యాను. చాలా ఖుషి అయింది నాకు. ఆ పాతది అబ్బుడిది జ్ఞాపకం చేసుకుని ఒక రీతి దుఃఖముగా వచ్చిండే. నాకు చాలా ఇప్పుడు ఖుషి అనుభవిస్తా ఉన్నాం. అప్పుడు 8 రూపాయలు నా దగ్గర లేదు ఇక్కడ వచ్చేదానికే. కానీ ఈరోజు ఈ చోటులో వచ్చి ఈ క్యాంపస్లో నేను నా శాసనాల గురించి ఇది ప్రజెంట్ చేసుకొని ఇక్కడ వచ్చినాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి చదువు ముగించుకొని చదివేదానికి నాకు ఏం అంత బుద్ధివంతుడు కాదు. నేను 9వ క్లాస్ వచ్చేటప్పుడు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. నేను ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ నాకు అర్థం కాదు, ఫెయిల్ అయ్యాను. 1 సంవత్సరం ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇంకా ఒక 2 సబ్జెక్టుకి 2 ఏండ్లు తీసుకున్నాను నేను. అంటే 9th లో. అంటే 9th కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉంది అప్పుడు? లేదు, కానీ నేను ఏమి రాయను, నాకు తెలియదు ఏమిను. చదువు లేదు. అప్పుడంతా కొంత స్పోర్ట్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండే, వాలీబాల్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉత్త స్పోర్ట్స్ పక్క గమనం ఇచ్చాను. చదువు లేదు నేను, అందుకోసం ఫెయిల్ అయ్యాను. తర్వాత ఆ ఒక 2 సంవత్సరము
జీవనం అనేది ఏమి అనేది నాకు తెలిసింది. అప్పుడు ఒక చోటు పనికి పోతా ఉండి నేను, ఈ పాల్ డైరీ ఉంది, అందులో పనికి పోతా ఉండి, అక్కడ నెలకి 120 రూపాయలు నా జీతం. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మీరు 9వ తరగతి సాధారణ అందరూ చదివే సాధారణ చదువులు చదవలేక ఫెయిల్ అయిన మీరు ఇప్పుడు ఏకంగా శాసనాలు ఎవరు చదవలేనటువంటివి శాసనాలే చదివారు. చూడండి ఎంత తేడా ఉంది. అవును. ఓకే, సరే 9వ క్లాస్లో ఫెయిల్ అయ్యి 2 సంవత్సరం ఆయన నుంచి పాస్ చేసుకుని, తర్వాత 10th క్లాస్కి పోతుంది. నేను ఆ 2 ఏండ్లు ఫ్రీగా ఉండి నేను క్లాస్కి ఎక్కడ పోతా ఉండలేదు. అదేమంటే ఈ ఫెయిల్ అయ్యిస్తే తిరిగా ఒక ఏడాది మేము ఇంట్లో చదువుకొని తిరిగా ఎగ్జామ్ కట్టాల. అవును. అలా కట్టి 9th అట్లా 2 సంవత్సరం పాస్ చేసుకొని తర్వాత 1980లో నేను ఎస్ఎల్సికి వచ్చాను. ఎస్ఎల్సిలో ఆ 2 ఏడాది నాకు జీవనం పాఠం నేర్పింది కదా, అది నాకు యూజ్ఫుల్ అయింది. అప్పటి నుంచి నాకు చదవాలని అనిపించి ఎస్ఎల్సిలో ఒకేసారి నేను పాస్ అయ్యేస్తుంది 1981లో, 1981లో. అక్కడి నుంచే ఇంకా కాలేజీకి పోవాలంటే నాకు 300 రూపాయలు కావాలా నాకు అడ్మిషన్ ఫీజు కట్టేదానికి. కానీ అంత డబ్బులు లేదు. మా తండ్రిది నెల జీతమే అప్పుడు 200 రూపాయలు ఉంది. నాకు 300 లేదు అని నేను చదువులేదు. తర్వాత పని కోసము నేను బెంగళూరు వచ్చాను. బెంగళూరులో అక్కడ ఇక్కడ చిన్న పనిని చేసుకొని నేను డ్రైవింగ్ నేర్చాను. అదే నాకు ఇన్ని సంవత్సరము జీవనం చేసేదానికి నాకు హెల్ప్ఫుల్ అయింది. ఆ డ్రైవింగ్ నుంచేనే అన్ని వాహనాలు నడుపుకొని డ్రైవర్ పని చేస్తూ ఉంది. సరే, ఇప్పుడు మీరు బస్ డ్రైవర్గా 36 సంవత్సరాలు కదా? అవును, 36 సంవత్సరాలు పనిచేశారు. సో ఆ అనుభవాలు మాతో పంచుకుంటారా? ఓకే. నేను అపాయింట్ అయిన తర్వాత నేను 129 నంబరు బిఎంటీసీ బస్సులో డ్రైవర్గా ఉన్నాను. అందులో 5 సంవత్సరము ఒకే రూట్లో నేను డ్యూటీ చేశాను. తర్వాత యలహంక డిపో దానికి ట్రాన్స్ఫర్ అయింది నాది. అక్కడ వచ్చి 401B అని ఒక రూట్ ఉండింది. అందులో దగ్గర 10 సంవత్సరం ఒకే రూట్లో నేను డ్యూటీ చేశాను. ఆ రూట్లో ఏమంటే ఒకే బస్సు ఉండింది పోయి వచ్చేదానికి. అందుకోసము స్కూల్ పిల్లోళ్ళు, గార్మెంట్స్కి పోయేవాళ్ళు అందరూ నా బస్సు అంటే కాసుకొని ఉంటామని. తర్వాత ఒక అద్భుతమైన రిలేషన్షిప్ పెరిగింది నాకు. చిన్న పిల్లోళ్ళు అంటే నన్ను చూస్తే చాలా ఖుషి వాళ్ళకి. నన్ను చూస్తే నా బస్సుకే కాస్త వస్తూ ఉండ్రే. అందులో ఒక రిలేషన్షిప్ ఏమంటే నేను పెద్దోళ్ళకి ఇడిచిపోయినాను, పిల్లోళ్ళకి నేను ఎక్కడ ఇడుస్తూ ఉండలేదు. బ్యాగులు తగలేసుకొని వస్తూ ఉండ్రే. వాళ్ళకంతా వచ్చి అంతా నా చుట్టూ తెలుసుకొని మాట్లాడుకొని స్కూల్కి వస్తూ ఉండ్రే. అందులో ఒక ఘటన తెలుసుకున్నాలా ఇప్పుడు. అప్పుడు 2 పిల్లోళ్ళు వస్తూ ఉండ్రి. వాళ్ళకి 10 సంవత్సరము నా బానెట్ పైన కూర్చొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండ్రి. అందులో ఒక పిల్లోడు చెంగప్ప అని ఇప్పుడు అమెరికా కాలిఫోర్నియాలో ఉన్నాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఇక ఒక రీసెంట్గా ఆయన ఒక టెస్లా కార్ తీసుకొని ఆ కార్ నంబరు నా బస్సు ప్రయాణం నేను డ్రైవ్ చేస్తా ఉండి కదా, ఆయన ప్రయాణం చేస్తా ఉన్నా ఆ బస్సు నంబర్ని కాలిఫోర్నియాలో టెస్లా కార్కి ఆ నంబర్ తీసుకున్నాడు. అదే నంబరే తీసుకున్నాడు, KA01F232 అని. అది ఎంతో డబ్బులు కడితే వాళ్ళు అడిగిండే నంబర్ ఇస్తారంట. అలాగే 8 నంబరు వచ్చే అక్కడ 7 నంబరు మట్టుమో ఇస్తా ఉండ్రే. KA01 అని 10 తీసేసి KA1F232 అని నంబరు ఇప్పుడు ఆయన కార్కి నంబర్ తీసుకున్నాడు. ఇది నేను మర్చిపోనే ఒక సంఘటన. అవును, వాళ్ళకి ఆ బస్సు మీద మీ మీద ఎంతో అభిమానం ఉంటేనే అట్లా చేస్తారని. అవును, ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, వారానికి ఒక ఫోన్ చేస్తాడు, డైలీ మెసేజ్లు పంపిస్తాడు. ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాము. దగ్గర ఇది 30 సంవత్సరం అయింది. ఇప్పుడు ఆ పిల్లోడు నా కాంటాక్ట్లో ఉన్నాడు. సో ఇప్పుడు మీరు శాసనాలు అన్నీ చూసారు కదా సార్, ఇప్పటి వరకు ఎన్ని శాసనాలు మీరు చదివారు? ఇప్పుడు శాసనం అంటే ఏమి, వీరగల్లు అంటే ఏమి, దీన్ని ఎందుకు వేస్తారు అని ఇక్కడ ఒక శాసనం ఉంది. దాన్ని దగ్గర పోయిడ్చి దాని గురించి మీకు నేను చెప్తాను. ఇంకా సంతోషం, రండి వెళ్దాం. ఓకే.
సార్ మీరు చెప్పిన ప్లేస్ ఇదేనా? అవును, ఇక్కడే. ఇది కన్నడ విశ్వవిద్యానిలయం ఇదే. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ కొన్ని శాసనాలంతా ఇక్కడ పెట్టిండారు. ఎక్కడెక్కడ దొరికిండే శాసనాలంతా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిండారు. దానికి అలాగే ఇదంతా చూసుకొని రండి. ఇందులో శాసనము, వీరగల్లు, ఒక శిల్పాలు అన్నీ ఇక్కడ పెట్టిండారు. దీని గురించి చెప్పాలంటే ఈ శాసనము అంటే ఏమి, వీరగల్లు అంటే ఏమి, దీనికి ఎందుకు వేస్తారు, ఇదంతాను ఒక శాసనం ముందర మీకు అంతా చెప్తాను రండి. సార్, సో ఇవన్నీ కూడా చూస్తే సార్ చాలా పాతవి ఉన్నట్లున్నాయి కదా? అవును, ఇది వీరభద్రుని శిల్పము. ఇది అందాజేస్తే ఒక 600-700 ఇయర్స్ బ్యాక్ది. ఇది వీరభద్రుని శిల్పము. ఎక్కడో ఉండింది, తీసుకుని వచ్చి అంతా ఇక్కడ పెట్టిండారు. ముందు పూజలు నడుస్తూ ఉండేమో, తర్వాత అంత భిన్నమైతే దాన్ని పూజలు చేయరు, దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టిండారు. ఇలాంటి ఎన్నో శిల్పాలంతా ఇక్కడ పెట్టిండారు. సార్ ఇది విఘ్నేశ్వరుడు కదా? అవును, ఇది భిన్నమైంది, అందుకోసము పూజ చేయరు, దాన్ని ఇక్కడ పెట్టిండారు. ఇక్కడ ఎందుకు సార్ ఇది ధ్వంసమైంది? అది ఎన్నో కారణాలు ఉంటాయి. పాతది అయింటేనో ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ వేరే ముస్లిం దాళీకోరులు అంతా వచ్చిండ్రు ఇక్కడ. అప్పుడు ఎన్నో మా శిల్పాలనంతా నాశనం చేసిండారు. అందులో ఇది నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలాగే ఇక్కడ ఒక నరసింహునిది చాలా అద్భుతంగా ఒక విగ్రహం ఉంది, దాన్ని కూడాను అంత నాశనం చేసిండారు. తర్వాత అక్కడ ఇప్పుడు ఆ శిల్పము తర్వాత మీరు చూడొచ్చు. అక్కడ హంపిలో చాలా ఫేమస్ అయిన విగ్రహం అంటే ఆ నరసింహునిది విగ్రహము, దాన్ని కూడా ఇక్కడ పాడు చేసిండారు. సో అప్పట్లో ఉన్న రాజులు అవును, ముస్లిము రాజులు ఇక్కడ దండెత్తి వచ్చి దీనంతా పాడు చేసిండారు. ఇది వైభవంగా ఉండే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వైభవంగా ఉండే ఈ హంపిని ఇప్పుడు అంతా హాಳು హంపిని చెప్తారు. అంతవరకు దీన్ని అంతా పాడు చేసిండారు. ఇది ఏమి, దీన్ని వీరగల్లు అంటారు కన్నడలో, ఇంగ్లీష్లో హీరో స్టోన్ అంటారు. ఈ శిల్పంలో ఉండే ఈ ఆభరణాలు, ఈ శైలి అంటారు కదా, దీన్ని చూస్తే ఇది విజయనగరం కాలము అని మేము డిసైడ్ చేస్తాము. ఇది అధ్యయనం చేస్తూ ఉంటే ఇది యావ కాలము అంతా చూడొచ్చు. ఈ హీరో స్టోన్లో ఉండేది ఒక వీరుడు యుద్ధంకి గుర్రం పైన పోయిండాడు. వైరీలంతా వచ్చి యుద్ధానికి వచ్చిండారు, శత్రువులు. వీళ్ళని చంపిండాడు ఈయన చంపి, ఈయన సామాన్య మనుషుడు కాదు, సామాన్య సైనికుడు కాదు. ఈయన మంత్రి ఉండాలా, సేనాధిపతి ఉండాలా, అలా ఉంటే రాజు ఉండాలా. దీనికి గుర్తుగా ఒక మనిషి ఆయనకి కొడ పెట్టినాడు. కొడ అంటే తెలుగులో ఏమంటారు, గొడుగు పెట్టుకున్నాడు, ఛత్రి అంటారు కన్నడలా. దీన్ని పెట్టుకుంటే ఈయన రాజు అయిండల్లా. తర్వాత ఈ హీరో స్టోన్ ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు యుద్ధంలో రాజు కానీ సైనికుడు కానీ చనిపోతాడు, ఆయన ఎందరినూ చంపింటాడు, చంపి ఆయనను చనిపోయి ఉంటాడు. అందుకోసము ఆయనకి ఒక వీరగల్లు అంటారు, దాన్ని వేస్తారు. గుర్తుగా వీరగల్లు అని వేస్తారు. ఇది అలాంటిదే ఒక వీరగల్లు అంటారు. ఇది అందాజు ఒక 1000 సంవత్సరము పాతది. కొన్ని హీరోస్లో ఒకే భాగం ఉంటుంది, వీరుడు మొత్తము ఉంటాడు. ఇందులో సామాన్యంగా హీరో స్టోన్లో 3 భాగాలు ఉంటుంది. కింద భాగం ఉంది కదా, ఇక్కడ యుద్ధము ఎలా నడుస్తూ ఉంది అదంతాను ఉంటుంది. రెండో స్టెప్పులో ఈయన చనిపోయి ఉంటాడు వీరుడు. ఈయనకి అప్సరేలు స్వర్గానికి తీసుకుని పోతూ ఉండారు. ఎలాగా అంటే వాద్యము చూడండి, ఆ వాద్యాలు ఉంది, వాద్యం నుంచి ఈయనకి యుద్ధంలో చనిపోతే ఆయనకు అంత గౌరవము. అంటే ఆయనకి స్వర్గానికి అప్సరేయులు పిలుచుకొని పోతారు, వాద్యాలంతా నుడించుకొని. మన పురాణాల్లో కూడా చదివాము, చరిత్రలో కూడా చనిపోతే చనిపోతారో వాళ్ళు స్వర్గానికి పోతారని. ఈయన శైవ పంతానికి చేరిండి ఆయన. అందుకోసము కైలాసంకు పిలుచుకొని పోయిండారు. ఇది కైలాసం చిత్రము, లింగం ఉంది.
యతి పూజ చేస్తా ఉన్నాడు. నంది ఉంది, శివుని ముందు నంది ఉంటుంది. ఈయన చరిత్ర సూర్య చంద్రాలు ఉండే వరకు ఉండాలా అని ఇక్కడ సూర్యుడు చంద్రుడిని చెక్కింటారు. ఎంత అర్థం ఉంది సార్. అవును, నిజంగా ఇప్పుడు మీరు చెప్పకపోతే మామూలుగా ఏదో బొమ్మలు చెక్కినారులే అనుకునేస్తాము, బట్ ఎంత అర్థం ఉంది చూడండి. అవును అవును. కొన్ని శాసనాల గురించి ముందు తెలుసుకుంటాం. అందుకే మనము ఎక్కడైనా వెళ్తే ఒక గైడ్ ని పెట్టుకొని చూడడం చాలా మంచిది, ప్లేసెస్ అన్ని కూడా. లేకపోతే ఊరికే వెళ్ళామా చూసామా అనుభూతి మనకు కలగదు. అవును, చూడండి ఇది దాదాపు 1000 సంవత్సరం వెనకటి ఇది సప్తమాతృకలు అంటారు. ఓకే, దేవతల్ని సప్తమాతృకల్ని ఉంటుంది. అందులో ఇక్కడంతా పాడైంది రాయి. అందులో ఇక్కడ చూడ ఒక చోటు గణపతి ఉంటాడు. వీళ్ళంతా వారాహి, బ్రాహ్మిణి, ఇంద్రాణి అని 7 మంది అమ్మలు ఉంటారు. వాళ్ళ శిల్పాలు ఇది దాదాపు 1000 సంవత్సరం వెనకటిది సప్తమాతృక శిల్పం. ఒకటి ఇరిగిపోయింది అనమాట. ఇంకా ఈ పక్క ఇంకా పోయింది, ఇంకా పోయింది. 4, 5 ఉంది, ఇంకా 2 ఉండాలా ఇక్కడ. సో మొదటగా గణేశుడు. అవును, ఇది సార్, ఇది వీరగల్ల. నేను చెప్పాను కదా, ఇది హీరో స్టోనే. ఇది ఓకే, వీరుడు. ఇది విజయనగర సామ్రాజ్యముది. ఇది దాదాపు 15-16 సంవత్సరం. ఈయన కూడా రాజు. చూడండి, ఈయనకి కొడపెట్టిండారు, కొడుకు ఉంటుంది, రాజ లాంఛనము ఉంటుంది, ఫ్లాగ్ ఉంది. ఇలాంటి వాటిని బట్టి మీరు అది గుర్తిస్తాము ఎవరు ఇక్కడ ఉండేది. సామాన్యంగా దీంట్లో శాసనము రాసింటారు. శాసనము రాయంటే ఈయన రాజు ఎవరు, ఎందుకు ఇది యావ యుద్ధంలో ఈయన మరణించాడు, అంతా వివరము దొరుకుతుంది. శాసనం లేకపోతే మేము ఈ వేషభూషణం నుంచి దాన్ని గుర్తిస్తాము. సో మీ అలంకారాలను బట్టి కూడా మీరు ఇది ఏ శతాబ్దంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు. అవును, ఇది ఇప్పుడు అప్పుడే మనం చూసింది వచ్చి కొద్దిగా విరిగిపోయింది, ఇది ఫుల్ గా ఉంది కదా సార్. నేను చెప్పానే అదే లాగా ఇది ఒక వీరగల్లు అంటారు. ఇందులోనూ చూడండి, ఇక్కడ వీరుడు వీరావేశం నుంచి యుద్ధం చేస్తా ఉంటాడు. వీళ్ళు వైరీలు వచ్చిండారు, శత్రువులు వచ్చిండారు, వాళ్ళ దగ్గర యుద్ధం చేస్తా ఉంటాడు. ఈయన కూడా రాజ ప్రముఖుడు, అందుకోసమే కొడుకు ఇక్కడ ఉంది. చూడండి, వాళ్ళ తెలియాలని వాళ్ళు అది పెడతారు. ఇది పెడతారు. సామాన్య సైనికుడికి ఈ కొడుకు ఉండదు. తర్వాత వీళ్ళ దగ్గర సైనికులు వీళ్ళు ఇక్కడ వాళ్ళ వెనుక ఈ శస్త్రాలని వాళ్ళకి ఇచ్చేదానికి ఒకరు ఉంటారు ఇక్కడ. తర్వాత ఈయన మరణించిండాడు, మరణిస్తేనే ఇది వీరగల్లు వేసేది. ఈయన మరణించిండాడు. మరణానికి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఆయన్ని ఒక మంటపంలో తీసుకొని కైలాసం పోతా ఉంటారు. శైవ పంతానికి సరిండి ఆయన. ఇక్కడ ఈ దేవుడు ఏముందో దాని గురించి ఈయన శైవన, వైష్ణవన, బుద్ధ అని తెలుసుకొనొచ్చు. ఈయనకి ఒక మంటపములో కైలాసంకి పిలుచుకొని పోతా ఉంటారు. చూడండి, వీళ్ళంతా అప్సరేయులు, చామర అంటారు దీనికి. అంటే గాలి ఊపుతారు కదా, చామర అంటే తెలుగు గాలి విసురుకొని అంత సేవలు చేసుకొని ఈయనకి కైలాసంకి పిలుచుకొని పోయినారు. కైలాసంలో ఈయన ప్రతిష్టాపించిండారు. ఈయనే ఇక్కడ కైలాసంలో ఉండేది. ఇది కైలాసంకి నంది ఉంది, లింగం ఉంది. తర్వాత సూర్య చంద్రాలు కంపల్సరీగా ఉంటుంది. ఈయన చరిత్ర సూర్యచంద్రం ఉండే వరకు అది ఉండాలా అనేసి. అవును, రండి ఇంకా శాసనాలు చూస్తాం. ఈయన పూజారి అంటారు, యతి అంటారు. ఈయనకి యతి వచ్చి పూజ చేస్తా ఉండేది. ఇప్పుడు మీరు సార్ ఇన్ని శాసనాలు చూసారు కదా, ఎన్ని శాసనాలు చూస్తుంటారు సార్ మొత్తం మీరు? అధ్యయనానికి 1000 లెక్కలో మేము అధ్యయనం చేస్తా ఉంటాము. అందులో నేను, మా గురువులు ఉండరు KR నరసింహన్ అని, మేమిద్దరు చేరి దగ్గర 150 ఇదివరకు ఎక్కడ ప్రకటము కాక ఉండే శాసనాల్ని మేము కొత్తగా కనిపెట్టిండేది. ఇదేమంటే వెనక మైసూరు మహారాజు ఏం చేశారంటే దీన్ని కనిపెట్టేదానికి ఒక సంస్థని ఏర్పాటు చేశారు, పురాతత్వ ఇలాకా అని. అప్పుడు BL రైస్ అనే ఒక ఆయన ఉండే, ఆయన
బెంగళూరులోనే పుట్టి పెరిగింది. బ్రిటిషరా ఆయన? బ్రిటిషే, కానీ ఆయన పుట్టి పెరిగింది బెంగళూరులోనే. ఓకే. ఆయన ఒక హెడ్ మాస్టర్గా ఉండే. తర్వాత ఈ పురాతత్వ ఇలాకానికి ఆయనకి డైరెక్టర్ చేశారు. ఆయన అప్పుడు మైసూరు ప్రాంతం ఉండింది, 12 డిస్ట్రిక్ట్లు ఉండే. అంతను పోయి ఎదికి 12 వాల్యూమ్స్ వేసిండారు. దానికి ఎపిగ్రాఫికా కర్ణాటక అంటారు. అందులో అంత ఎక్కడెక్కడ యా ఊర్లో ఏం శాసనం ఉంది అంతను దాంట్లో రికార్డ్ చేసిండారు. అది కాక సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్ ARIE అని కొన్ని వాల్యూమ్స్ ఉంది. అందులో ఎక్కడ ప్రకటన కాక ఉండేది మాకి దొరికితే మేము కర్ణాటక ఇతిహాస అకాడమీలో ప్రకటన చేస్తాము. ఈ ఏడాది మేము ఏమి ప్రకటన చేస్తాము, ముందు నెక్స్ట్ ఏడాది అది ఒక ఇతిహాస దర్శన అని ఒక బుక్లో వస్తుంది. ఇంతవరకు నేను హీరో స్టోన్ గురించి చెప్పాను కదా. హీరో స్టోన్లోనూ చాలా విధం ఉంది. అందులో వీరగల్లు అని ఒకటి ఉంది, ఇంకొకటి తురుగోళ్ వీరగల్లు అంటారు. అప్పుడు ఒక గ్రామానికి పోయి అక్కడ ఉండే ఈ ఆవుల్ని ఎద్దుల్ని దాన్ని అంతాను కొట్టుకొని పోయిస్తారు, దొంగిలించుకొని పోయిస్తారు. దొంగిలి ఏం చేయాలంటే వాని శక్తి తక్కువ కాల ఆ ఊర్లో ఏమి ఆదాయం ఉండకూడదు. ఇప్పుడు ఆవులు దీన్నంతా తీసుకొని పోతే పాలు లేక ఆదాయం పోతుంది, పంట పండేదానికి ఆయలేదు ఎద్దులు లేకపోతే. అందుకోసము ఈ ఎద్దుల్ని ఆవుల్ని తీసుకొని పోయిస్తారు. అప్పుడు ఆ ఊర్లో ఉండే ఒక వీరుడు పోయి యుద్ధం చేసుకొని దాన్ని వాపస్ తీసుకొని వస్తాడు. విడిపించుకొని వచ్చే సమయంలో ఆయన కూడా మరణిస్తాడు. అప్పుడు ఆయన కూడాను హీరో స్టోన్ అంటే వీరగల్లు వేస్తారు. దానికి తురుగోళ్ వీరగల్లు అంటారు. తర్వాత ఈ శత్రువులు వచ్చి ఒక ఊరిని పాడు చేసి ఇడుస్తారు. అప్పుడే వాళ్ళు పైన యుద్ధం చేస్తాడే వానికి ఒక వీరగల్లు వేస్తారు. దానికి ఊరళివు వీరగల్లు అంటారు. ఇలాంటివి అనేక విధాలు ఉంది. తర్వాత అప్పుడు వ్యాపారం చేసేదానికి ఊరి నుంచి ఊరికి పోవాల, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళు వ్యాపారం ఏం చేస్తారో ఆ సొమ్ము ఉంటుంది. దాన్ని దారిలోనే వాళ్ళకి కాదు దోపిడీ దొంగలు ఉంటారు, వాళ్ళ విరుద్ధంగా పోరాడి చచ్చింటాడు. ఆయనకు ఒక ఇది ఉంటుంది, అది కళ్ళ రోడనే పోరాడిద వీరగల్లు అంటారు. దొంగలతో పోరాడిన వీరగల్లు అని అలాంటిది శాసనాలు ఉంటుంది. సో ఏమంటే అంటే ఇప్పుడు అంటే వీరుణ్ణి గుర్తించారని. అవును, అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. అవును, ప్రాణాలకు తెగించి పోరాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వీరుడిని గుర్తించి తన ప్రాణ త్యాగం గుర్తించి శాశ్వతంగా ఉండాలనేసి ఈ వీరగల్లు అనేది వేశారు. ఇంకా ఒక సంఘటన జరుగుతుంది. అదేమంటే వీరుడు యుద్ధంలో చనిపోతాడు. ఆయన భార్య ఉంటుంది కదా, ఆయన నా మొగుడే లేకపోతే నేను బతికుండును అని ఆత్మాహుతి చేసుకుంటుంది. అది కూడా అనేక విధానం ఉంది. అగ్గిలో దుమికేది కానీ, తల నరుక్కొని కానీ, ఇలాంటిది వీరగల్లు ఉంటుంది. దానికి సతిగల్లు అంటారు, మహాసతి కల్లు లేక సతిగల్లు అంటారు. అలాంటిది హీరో ఉంది, వాళ్ళకిను ఒక ఇలాంటి హీరో స్టోన్ వేసింటారు, అది సతిగల్లు అంటారు. తర్వాత ఇప్పుడంతా మీరు చూసింటారు, తిరుపతికి వచ్చి వాళ్ళ మొక్కుబడిని తీరుస్తారు. అక్కడ ఏమేమి ఉంటుంది మీరే అంతా చెప్పండి. మొక్కుబడి ఏమేమి చేస్తారు? ఇప్పుడు మామూలుగా వెంట్రుకలు ఇస్తారు, హుండీలో డబ్బులు వేస్తారు, మంగళసూత్రం వేస్తారు, రకరకాలు ఉంటాయి మొక్కుబడులు, రకరకాలు ఉంటుంది. ఇదంతా ఇప్పుడు నడుచుకొని మీరంతా చూసిండారు. ఇది లేక దేవుని కోసము తన ఆత్మాహుతి చేసుకునే వీరగల్లు ఉంటుంది. అవునా? ఎలాగంటే నేను మా రాజు పోతా ఉంటాడు, ఆయనకి నేను ఆత్మాహుతి చేసుకుంటాను, ఆయనకి యుద్ధంలో జయమైతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని చెప్తాడు. దానికి ఆత్మ బలిదానద వీరగల్లు అంటారు. నేను చెప్పాను కదా ఆత్మాహుతి ఎలా చేసుకుంటారు అని. ఆయన మా రాజునికి జయమైతే లేకుంటే బిడ్డలు గెలిస్తే బిడ్డలు లేకపోతే, అదే కాకుండా దేవునికి మొక్కుబడి ఉంటుంది. అవును, నాకేమైనా మంచిది అయితే నా దేహాన్ని మీకు ఆత్మాహుతిగా చేస్తాను అని. అలాంటిది ఒక హీరో స్టోన్ ఇక్కడ ఉంది చూడండి.
ఇది వచ్చి ఒక ఇది లేడీస్ ఇది చాలా జెంట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి తాను తన గొంతుని నరుక్కొని వేరే అయింది చూడండి. ఆత్మాహుతి చేసుకొని ఉంది. ఇది ఆత్మ బలిదానದ వీరగల్లు. ఈమె చరిత్ర సూర్య చంద్రులు ఉండే వరకు ఉండాలా అని ఈ హీరో స్టోరీ వేసి ఉంటారు. ఇంకొకటి ఇది నిజంగా ఇప్పట్లో మనం కరోనా వచ్చినప్పుడు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. మేము ఇంకా బతకల్లా, ఎట్లా కాపాడుకోవాలా ప్రాణంని అనేసి. బతుకు మీద ఇప్పుడు అంత ఆశ ఉంది, కానీ అప్పట్లో ఎంత ప్రాణాలని ఎంత తృణప్రాయంగా వదిలేసేవాళ్ళు చూడండి. భర్త కోసం భార్య, అలాగే దేవుని కోసము, రాజు కోసము, సైనికులు యుద్ధాల్లో చనిపోతామని తెలిసి కూడా యుద్ధానికి పోవడము. ఇప్పుడు ఉన్న ఆర్మీ సోల్జర్స్ లాగా నిజంగా ఒక అద్భుతమైన ఒక విగ్రహాన్ని గురించి చెప్తాను. ఇదే కర్ణాటక ఆంధ్ర బార్డర్లో లేపాక్షి అంతా వింటారు కదా. లేపాక్షికి పక్కలోనే ఒక 5 కిలోమీటర్స్ బార్డర్, అంటే ఇది కర్ణాటకకు చేరుతుంది. ఆ కర్ణాటక నగరగిరి దాటితే లేపాక్షి దొరుకుతుంది. ఆ నగరగిరిలో ఒక ఆత్మ బలిదానం వీరగల్లు ఉంది. దానికి ఇప్పుడు పూజలు నడుస్తూ ఉంది. కోడిర్లప్ప దేవస్థానం అంటారు. ఆ శిల్పము ఏమంటే తన రాజుని కోసరము ఆయన తన దేహాన్ని 9 భాగాలుగా కత్తిరించుకున్నాడు. 9 భాగాలు తనే కాదు, ఒకరిని నియమిస్తాడు. ఇది ఫస్ట్ కాళ్ళు నరుక్కుంటాడు, 2 కాళ్ళు నరుక్కుంటాడు, చేతులు నరుక్కుంటాడు. కొనాల తలని ఒక కొమ్మకి కట్టింటారు, ఒక ఈడ్చి కట్టింటారు. తల నరికిన తక్షణము దాన్ని ఆ పక్క ఎగిరిడుస్తుంది తలకాయ. అలాంటిది ఆయనకి ఇప్పుడు పూజ నడుస్తూ ఉంది. నగరగిరిలో కోడిర్లప్ప దేవస్థానము అంటారు. నిజంగా ప్రాణాలంటే లెక్కలేదు అప్పట్లో. అంటే రాజ్యము, రాజ్యక్షేమము ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మన ఆర్మీ సోల్జర్ సెట్ లో అట్లా. అవును. ఇప్పుడు ఇది వరకు నేను హీరో స్టోన్ గురించి చెప్పాను. ఇప్పుడు శాసనం గురించి నేను చెప్తాను. సార్, ఇప్పుడు మీరు చాలా శాసనాలన్నీ కనిపెట్టినారు, చూసినారు కదా. మీకు బాగా సంతోషమైంది, ఎక్కువ సంతృప్తిని ఇచ్చిండేది ఏది సార్? ఒక ఎగ్జాంపుల్. ఒక ఇతిహాసకారునికి, సంశోధకునికి తాను కనిపెట్టిండే ప్రతి శాసనము ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని ఒక్కొక్క శాసనములు ఒక్కొక్క హిస్టరీ మాకు దొరుకుతూ ఉంటుంది. అందుకోసము అన్నీ మాకు చాలా ఇంపార్టెంట్. అందులో ఒకటి నేను గొప్పగా మాకు ఖుషి ఇచ్చిండేదే మీరు అడిగారుగా నేను చెప్తున్నాను. ఆంధ్ర కర్ణాటకకి శ్రీకృష్ణదేవరాయలు అంటే చాలా గొప్ప రాజు అని అందరికీ తెలుసు. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిండేది అందరికీ తెలుసు. ఆయన పరిపాలనలో ఇదే హంపీలో ముత్యాలు అంతాను మార్కెట్లో అమ్మే కూరగాయలు అమ్మేది అట్లా అమ్ముతా ఉండ్రి అని అంత తెలుసు. అలాంటి రాజు ఏ రోజు పుట్టాడు అని అందరికీ కొన్ని శాసనాల్లో అంతాను తెలిసింది, కానీ అంత పర్ఫెక్ట్గా తెలియదు. ఒక గెస్ చేసిండారు. ఇదివరకు అలాంటి శ్రీకృష్ణదేవరాయడు ఏ రోజు మరణించాడో ఇదివరకు యావ శాసనంలోనూ మాకు దొరికిండే లేదు. ఇప్పుడు ఒక 2 సంవత్సరం వెనుక తుమ్కూరు అనే ఉంది, ఒక డిస్ట్రిక్ట్ ఉంది కర్ణాటకలో. దాని పక్కల హొన్నేనల్లి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక శాసనము దొరికింది. అందులో శ్రీకృష్ణ మహారాయరు యథాతిథియలు అస్తమయವಾಗಿರಲು అనే ఒక శాసనము దొరికింది. అందులో ఇదివరకు కొన్ని ఆధారాలు పెట్టుకొని 28 డిసెంబర్ 1529లో మరణించారు అని కొన్ని విద్వాంసులు రాసిండారు. అది ఒక గెస్ అంతే, అందాజు పెట్టుకొని. కానీ మాకి ఆ శాసనము దొరికింది కదా, అందులో 17 అక్టోబర్ 1529లో అదే రోజు మరణించారని శాసనము దొరికింది. ఇది ఇంకా ముందు హిస్టరీ విజయనగర సామ్రాజ్యం అధ్యయనం చేసేదానికి ఒక మంచి ఆక్రము ఆ శాసనంలో దొరికింది. అది నాకు చాలా మా
టీం ఉంది. మా గురువుల్లో నరసింహన్ సార్ ఉన్నారు, తర్వాత నా స్నేహితులంతా ఉన్నారు. వాళ్ళకంతాను చాలా గర్వంగా మేము చెప్పుకున్నలాంటి శాసనము, ఒక ఇతిహాసానికి ఒక ఆక్రమం మేము మా నుంచి వచ్చింది అని మాకు సంతోషం ఉంది. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, ఒక చాలా వెరీ ఫేమస్ పర్సనాలిటీ శ్రీకృష్ణదేవరాయలు, ప్రముఖ వ్యక్తి సంబంధించిన ఒక విషయం కాబట్టి నిజంగానే అది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది కనుక్కున్నారు. అవును సార్, ఒక శాసనం చూపిస్తామని చెప్పారు కదా, అవును అది చూపిస్తారు. రండి. శాసనం అంటే ఏమి, అది ఎందుకు వేసింటారో, ఓకే, అందులో ఏమేమి విషయం ఉంటుంది దాని గురించి మీకు చూపిస్తాను. ఇదేనా? చూడండి, ఇదే ఒక శాసనము. ఎందుకు రాళ్ళ పైన రాస్తారు అంటే, ఈ తామ్ర పటము ఉంది, దాని అంతా రాస్తా ఉండే, అదంతా ఒక ఇంటికి పోయిడ్చి దొరికేలేదు. ఈ రాళ్ళ పైన ఉంటే దీన్ని అంత ఊర్లో పెట్టింటారు, ఊర్లో వాళ్ళకి అందరికీ తెలియాలా అని దీంట్లో రాసింటారు. ఇదిగా పైనగా మేము అక్షరాలు కనపడదు, కానీ ఇక్కడంతా అక్షరాలు ఉంటుంది. అవును, చూడండి, స్వస్తి సమధిగత అంతా ఇక్కడ రాసింది, కన్నడ అక్షరం ఇది. ఇది ఒక 900 years వెనకటిది శాసనం ఇది. ఇందులో ఫస్ట్ రాజుడెవరు ఎలా తెలుస్తుంది సార్ మనకి, ఇది 900 years అయింది? ఈ అక్షరాలు విధానం ఉంది కదా, ఈ విధానంలో ఉంటుంది. తర్వాత ఇందులో ఖచ్చితంగా డేట్ ఉంటుంది. అందులో మేము ఇది 50 సంవత్సరము ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక శ్లోకము రాసింటారు, స్వస్తి శుభమస్తు ఇలాంటి విషయం రాసి ఒక శ్లోకము రాసింటారు. శ్లోకం అయిన తక్షణము ఆ రాజు ఎవరు, ఆయనకి బిరుదు ఆవిడ ఏమేమి ఉంది అని దాని గురించి రాసింటారు. ఆ దాని నుంచి దీనిలో కాలం ఉంటుంది, యావ డేటు. దీన్ని శకవర్ష అంటారు. శాలివాహన శక, శాతవాహనుల్లో శాలివాహనుడు ప్రారంభం నుంచి నడుస్తుంది, అది ఇందులో రాసింటారు. మాకు ఇప్పుడు ఉండే కామన్ ఎరా అంటాము కదా, దానికి శాలివాహన శాఖకి 78 ఏళ్ళు వ్యత్యాసం ఉంది. అందుకోసం ఈ డేట్ మేము ఈ సామాన్య శాఖకి టర్న్ చేంజ్ చేసుకుంటే 78 సంవత్సరం యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఉండే డేట్ అంతా దొరుకుతుంది. అందులో మేము అధ్యయనం చేస్తాము దీన్ని. తర్వాత ఆయన దానము ఇచ్చిండాడు. సామాన్యంగా శాసనం అంటే దాన శాసనమే ఉంటుంది. ఒక యోధుడు చనిపోయింటాడు, ఆయనకి దానం ఇచ్చేది. ఒక దేవస్థానం కడతారు, దేవస్థానానికి దానాలు ఇస్తాడు, అది పూజలు అంతా నడుచుకొని పోయేదానికి. దాన్ని యావ చోటు యావ సామ్రాజ్యము ఇప్పుడు దానం ఇచ్చే ఊరు యావది, అక్కడ ఏన్ని దానం ఇస్తారో దానికి ఎవరికి ఇస్తారో అంతా దీంట్లో రాసి ఉంటుంది. దీన్ని బట్టి అప్పుడు రాజు ఎవరు ఉండ్రే, అప్పుడు మంత్రులు ఎవరు ఉండ్రే, ఎవరికి దానం ఇచ్చిండారో, అప్పుడు ఆ దేవస్థానం ఎప్పుడు ఉండింది, ఆ దేవస్థానం ఎప్పుడు కట్టింది, అన్ని వివరాలు దీంట్లో దొరుకుతుంది. ఇన్ని ఉంటాయి ఇందులో. అవును, నేను మీకు చెప్తా ఉండేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అంతే. ఇంకా అన్ని ఇక్కడి వరకు రాసిండారు చూడండి, అన్ని విషయాల్లోనూ చదివితే ఇందులో తెలుస్తుంది. దీని నుంచి మేము ఆ టైంది ఇతిహాసం ఏముండే అనేది మేము దీని నుంచి మేము కనుక్కుంటాము. అందులో దీన్ని పాడు చేయకూడదు అని కొనాల ఒక శాపాశయము అని వేసింటారు. అది కంపల్సరీగా అన్ని శాసనాల్లో ఉంటుంది. శాపాశయం అంటే ఇది మంచిది, బాగా నడుచుకొని పోతే అందరికీ మంచిది అవుతుంది. లేకపోతే సామాన్యంగా హిందువులు అయితే ఏం చేస్తారో, మాకు హిందువులకి చాలా పవిత్రమైన స్థలము అంటే కాశీ. అవును, ఒక ఆవుని చంపితే పాపము కదా, అవును, లేదు తల్లిదండ్రిని చంపితే పాపము కదా, పిల్లల్ని చంపితే పాపము కదా. అలాంటిదే కాశీలో గోవుని చంపితే ఎంత పాపం వస్తుంది, అట్లాంటి పాపం వస్తుంది అని రాసింటారు. అందుకోసము అన్ని జనాలకి నేను మనవి చేస్తాను, ಯಾವುದೇ ఊర్లో శాసనం ఉంటే దాన్ని పాడు చేయదండా, దాన్ని సంరక్షణ చేయాల, ఆ ఊర్లోనే మంచి సంరక్షణ చేయాల. అలాంటి చేస్తే మంచిది అవుతుంది. ಯಾವುದೇ శాసనం కింద నిధి ఉండేది కానీ,
ఏమీ ఉండేలేదు. శాసనం అంటే నేను చెప్పాను కదా, ఒక రాజు ఒక జనాలకి ఇచ్చే ఒక ఆజ్ఞ, అంతే ఇది శాసనం అంటే. ఇంకా ఏమేమి రాసింటారు అంటే అప్పుడుది కాలము, రాజు మంత్రులు వాళ్ళ గురించి అన్ని వివరాలు ఉంటుంది. దీన్ని మీకు చదువు అయితే ఈజీగా అందరూ చదవచ్చు. కాకపోతే విద్వాంసులు ఉంటారు, వాళ్ళకి చెప్తే దీంట్లో ఏం రాసింది అంతా చెప్పిస్తారు. ఓకే, ఓకే. చాలా వివరాలు ఉంది సార్ దీంట్లో. మనకు అనుకున్నంత సింపుల్ ఏం కాదు. అవును, చాలా డెప్త్ గా ఉంది విషయం. ఇదేమంటే ఒక అద్భుతమైన ఒక క్షేత్రం ఇది. దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీనికి అధ్యయనంకి ప్రారంభం చేస్తే ఎవరు వెనక్కి రారు. ఇంకొకటి కొత్తగా కనిపెట్టుకొని ముందుకు పోతాము, ఆసక్తి పెరుగుతానే ఉంటుంది. ఇదే నేను ఒక సామాన్యంగా ఉండే డ్రైవర్గా ఉండి ఈ శాసనాల గురించి ఇంట్రెస్ట్, నేనేమి ఇంట్రెస్ట్ అదే నాకు ఇంట్రెస్ట్ పెంచుకొని పోతా ఉంది. ఒకటి ఇంకా కనిపెట్టాలా, ఇంకా ఆ ఊర్లో పోవాలా, సంరక్షణ చేయాలా, జనాలకి తెలిపెట్టాలా, ఇలా పనులు చేసుకునే పోతా ఉన్నాను నేను చెప్పాను కదా ఒక దీంట్లో డేట్ ఉంటుంది అని. ఇక్కడ డేట్ ఉంది చూడండి, సక వర్ష. సేమ్ తెలుగు కన్నడ ఒకే ఉంటుంది. ఒకటి ఇది 0, ఇది 3, ఇది 5, 1035 సంవత్సరము. దీనికి 78 చేర్పిస్తే ఇప్పుడు ఇది సామాన్య శక అంటారు, కామన్ ఎరా అని. ఆ డేట్కి శ్రీముఖ సంవత్సరము, ఆ డేటులో శ్రీముఖ సంవత్సరము ఉండే అని. తర్వాత రాజు పేరు ఇక్కడ రాసిండారు చూడండి, వీరబల్లాళ. వీరబల్లాళుడు. ఈ వీరబల్లాళుడు 1, 2, 3 ముగ్గురు నలుగురు వీరబల్లాళ అని ఉండ్రి. ఈ కాలములో మేము క్యాలిక్యులేషన్ ఇస్తాము. అప్పుడే యావ వీరబల్లాళ ఉండే, 1వ వీరబల్లాళన, 2వ వీరబల్లాళ, 3వ వీరబల్లాళ అని మేము డిసైడ్ చేస్తాము. ఆ టైంలో వేసిండే శాసనము ఇది. సార్, ఇప్పుడు మోదీ గారు మన్ కీ బాత్ లో మీ గురించి చెప్పారు కదా. అవును, ఏమని చెప్పారు సార్? సార్, నేను బెంగళూరులో ఒక శాసనము ఎదికాను. అది రాష్ట్రకూట డైనాస్టీకి చేరిండేది. 3వ కృష్ణుడు అని ఒక రాజు ఉండే. ఆయన 967 మరణిస్తాడు. తర్వాత ఆయన తమ్ముడు కొట్టిక వల్లభ అని ఒక రాజు ఉండే, ఆయన టైంలో రాసిండేది అది. అప్పుడు నేను చెప్పాను కదా, తురుగోడు వీలుగల్లోనే ఆవులనంతా ఎవరో దొంగిలించుకొని పోతా ఉంటే వాళ్ళ విరుద్ధంగా నాగయ్య అని ఒక ఆయన మరణిస్తాడు. ఆయనకి అక్కడ నగరూరు అనే ఒక ఊరిలో కొన్ని జమీన్ని అంతా దానం ఇస్తారు. ఆ శాసనము అక్కడ దొరికింది. దాన్ని అందరూ పేపర్లు అంతా వచ్చాయి. అందులో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో అది వచ్చింది. దాన్ని ఢిల్లీలో ఉండే ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆఫీసులు ఉంటారో వాళ్ళంతా చూసిండారు. చూసి నా గురించి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిండారు. తర్వాత 104వ మన్ కీ బాత్లో మా దేశానికి గర్వంగా మేము చెప్పుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళు నా గురించి ఒక 2-3 నిమిషాలు నా గురించి అందులో మాట్లాడారు. అందులో ఒక డ్రైవర్గా ఉండి శాసనాలు అధ్యయనం చేస్తూ ఉండారు అని నా గురించి చెప్పారు. నా జన్మము సార్థకము అయిపోయింది. దానికి పైగా ఇంకా అవును, దేశ ప్రధాని నుంచినే ప్రశంసలు వచ్చినాయంటే పెద్ద అవార్డు వచ్చినట్లు. యావ అవార్డు నాకు అవసరం లేదు, దానికి అలాంటి అవార్డు నాకు దొరికింది. అది నేను చేసుకునే పుణ్యము, నా జన్మం అక్కడికే సార్థకము అని నాకు భావన ఉంది. నిన్నటి నుంచి ఇప్పుడు మీతో కలిసి మేము హంపీలో తిరుగుతున్నాం సార్. అవును, మీరు ఒక స్వతంత్ర పురావస్తు శాస్త్రవేత్త. అవును, చాలా సాధించారు. ఇందాక చెప్పుకున్నట్లు మనము ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రశంస అందుకున్నారు. కానీ మేము నిన్నటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని, మీరు ఎంత సింపుల్ గా ఉంటారంటే ఎన్ని పనులు చేస్తున్నారు మీరు. అసలు మీరు ఒక శాస్త్రవేత్త, కానీ మీరు అందరినీ డ్రాప్ చేసుకోవడం, కార్ తీసుకెళ్లి వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడము, ఎవరు ఏది అడిగినా కాదనకుండా చిన్న పని పెద్ద పని అని కాకుండా ఇవన్నీ చేస్తున్నారు. మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకే మాటలో చెప్పాలంటే నేను సాధించాను అంటే
అక్కడ ఒక స్కాలర్ కానీ విద్వాంసుడు కానీ ఒక విద్యార్థి కానీ అక్కడే ఎండ్ ఏడుస్తుంది. నేను సాధించింది ఏమేమీ లేదు, సాధించే అలాంటి పనులు ఎక్కువ ఉంది మాకే. అలా అనుకుంటే మేము ఒకటి సాధించుకొని పోతాము. ఇదివరకు సాధించిండేది ఏమేమీ లేదు. నేను కొన్ని ప్రయత్నాలు చేసినాను, అందులో సఫలమైనాను అంతే. దీనికంతా కారణము మాకు అన్ని గురువులు నాకు ఆశీర్వాదమే నాకు కారణము. తర్వాత ఇలా ఇంతంతా పని చేస్తూ ఉంటానంటే ఇది మా కర్ణాటక ఇతిహాస అకాడమీ నాకు వహించిన ఒక జవాబుదారీ. దాన్ని సక్రమంగా నేను చేస్తూ ఉన్నాను. కర్ణాటక ఇతిహాస అకాడమీ అనేది ఒక పెద్ద మానున్నట్ల, అందుకే దాని కింద మేము ఒక చిగురంతే మేము. ఇలాంటి విద్వాంసులు ఎంతోమంది ఉండారు. దానికంతా ఆశ్రమం అంటే మా కర్ణాటక ఇతిహాస అకాడమీ. అందులో నాకు ఏమి పని చెప్తే దాన్ని చేస్తూ ఉన్నాను, అంతేగాని ముందు నేను ఇలాగే చేసుకొని పోతాను. అంతేగాని నేనేమి ఎక్స్ట్రాడినరీగా ఏమీ చేస్తూ ఉండలేదు. సో చూశారు కదా, మనము శ్రీ ధన్పాల్ సార్ గారితో ఇంటర్వ్యూ. సో చాలా విషయాలు తెలుసుకున్నాం, వాళ్ళ సింప్లిసిటీ చూసాము, వాళ్ళు ఎన్ని విశేషాలు మనతో పంచుకున్నారు. సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ప్రజలకి ఈ పురావస్తు సంబంధించి శాసనాలు వీటి గురించి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? మీకు మీ ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదం తెలుపుతాను. ఎందుకంటే నా ఇంటర్వ్యూ చేసిండారు. నేనేమి సామాన్య ఒక బస్ చాలకుడు, అంతేకాని దీని ఒక ఇంట్రెస్ట్ కొద్దీ నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను. నాకు ఒక ఇంటర్వ్యూ చేసేదానికి మీకే దీనంతా చూసే మీ ప్రేక్షకుల అందరికీ నేను నా ధన్యవాదాలను తెలుపుతాను. ఈ శాసనం అనేది అందులో ఏమి రాసింటారు, ఎందుకోసం అది వేసింటారు, ఇదివరకే అంతాను నేను చెప్పాను. మీ గ్రామంలోనూ ఇలాంటి శాసనాలు ఏమైనా ఉంటే దాన్ని దయచేసి ఎక్కడ పాడు చేయకుండా దాన్ని సంరక్షణ చేయండి. ఆయనంతా మీ అన్ని గ్రామాల్లో యువకులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ సేరేసి శాసనాన్ని ఎక్కడైనా పడింటే చేనుల్లో ఉంటే దాన్ని తీసుకొని మంచి ఒక దేవస్థానం దగ్గర ఎక్కడన్నా ఒక నిలబెట్టి దానికి ఒక కట్టి పెట్టండి. దాన్ని జనాలకి మీ గ్రామం చరిత్ర అందులో ఉంటుంది. మీ గ్రామంలో ఉండే వెనక ఎవరెవరు రాజులు ఉండి అందులో ఉంటుంది. కాగా మీ ఊర్లో ఉండే దేవస్థానము ఎప్పుడు కట్టింటారో అన్ని చరిత్ర అందులో మాకు తెలుస్తుంది. దాన్ని పాడు చేయకుండా సంరక్షణము చేసి పెట్టండి అనేది మీ ఛానల్ గురించి అన్ని ప్రజలను నేను వినంతి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.